ఇప్పుడు మనకేదైనా బీమార్ వస్తే దవాఖాన కోతాం. డాక్టర్ తానుకోయి అబ్బా సారు కాలు చేతులు మస్తు గుంజుతున్నాయి సారు, అస్సలు ఆకలైతలేదు సారు, 3-4 రోజుల సంది మస్తు సలిజనం వస్తుంది సారు, అసలు పానం అంత హుషారుంటలేదు సారు, దగ్గు పడిసం కూడా పట్టింది అని ఇట్లా పేలున్న ఇబ్బందులు మొత్తం చెప్పుకుంటాం కదా. ఇక డాక్టర్ సార్ అన్ని విన్నాక ఓ మందు షిట్టి మీద మందులు రాస్తాడు. షిట్టి చింపి చేతిలో పెడితే అప్పుడు చూడాలి మన మొఖాలు. పరీక్షల తెలియని ప్రశ్న వస్తే పోరగాడు ఎట్లా తెల్ల ముఖం వేస్తాడో మన పరిస్థితి కూడా గట్లనే ఉంటది. ఈ రాత ఎవ్వరికన్నా అర్థమైతాదుల్లా, మన బతుకు రాతలు రాసే బ్రహ్మదేవునికి కూడా అర్థం కాదు. ఈ భూమి మీద దీన్ని చదువుడు ఒక్క డాక్టర్తోనే అవుతుంది, మళ్ళా మందుల షాపులకే తెలుస్తుంది. అగో అంత సీక్రెట్ గా రాసుకుంటారు. కోడి గెలికినట్టే ఉంటది అనుకో రాదుండ్రి. ఏబిసిడీలు తిద్దే బుడ్డ పోరగాళ్ళ రాతలయం రాస్తేందుకు టైం ఉండదో, మరి లేకుంటే ఇట్లా రాస్తేనే డాక్టర్ అని ఫీల్ అవుతారో. చాలా మంది కంప్లైంట్లు ఇచ్చే వరకు దవాఖాన్లకు పర్మిషన్లు ఇచ్చే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంఘపోళ్ళు కూడా జర ఆలోచనలో పడ్డారు. అర్థం కాని భాషలో రాసి జనం దమాకులు తినకుండ్రని డాక్టర్లకు ఆర్డర్ వేసిండ్రు. ఫస్ట్ అక్షరం నుంచి ఆఖరి అక్షరం దాకా అందరికి అర్థమయ్యేటట్టు పెద్దగా రాయాలి అని చెప్పిండ్రు. అట్లనే పలానా కంపెనీ మందే వాడాలి అని రాసుడు కూడా బంద్ చేయాలి అని గట్టిగా అరుచుకున్నారు సంఘపోళ్ళు.